హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ టెక్ వ్లాగ్స్. సో ఈరోజు ఏంటంటే 14,000 లోపు ఒక బెస్ట్ మొబైల్ అయితే వచ్చిందనమాట. సో ఎందుకంటే వీళ్ళు పెట్టిన స్పెక్స్కి ఆ ప్రైస్ అయితే వర్త్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది రెడ్మీ బ్రాండ్ నుంచి వచ్చింది. రెడ్మీ నోట్ 14 SE 5G మొబైల్ అనమాట. మన ఇండియా కంట్రీలో ఈ రోజే లాంచ్ అయింది. సో కొనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మొత్తం చూడండి, ఓకేనా. రెడ్మీ బ్రాండ్ నుంచి వచ్చిందనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఏంటి, ఆఫర్స్ ఏంటి, సేల్ డేట్ అనేది ఏంటంటే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక దీని విషయానికి వచ్చేసినట్లయితే డిస్ప్లేకి ప్రొటెక్షన్గా గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట. నాకు తెలిసినంత వరకు బ్యాక్ సైడ్స్ వచ్చేసి ప్లాస్టిక్ ఫ్రేమ్ని యూజ్ చేశారు. సో ఇది కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీని థిక్నెస్ చూసుకుంటే 7.99 mm థిక్నెస్ ఉంటుంది, 190 grams వెయిట్ ఉంటుంది. IP64 డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ అయితే దీనికి ఉంటుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. అలాగే 3.5 mm హెడ్ ఫోన్ జాక్ కూడా దీనికి ఉంది. అలాగే దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకున్నట్టయితే 6.67 inches ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే దాంతో పాటు ఏంటంటే 2100 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. 10-bit కలర్ డెప్త్తో అయితే వస్తుంది. అలాగే 2160 Hz టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ అనేది చేస్తుంది అనమాట, ఓకేనా. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇక దీంట్లో ర్యామ్ చూసుకున్నట్టయితే 6GB ర్యామ్ ఉంటుంది, ఒకటే వేరియంట్ ఉంటుంది. అలాగే 128GB స్టోరేజ్ ఉంటుంది. LPDDR4X ర్యామ్ ఉంటాయి. UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది అనమాట. ఓకే, ఈ ప్రైస్కి అయితే ఇవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం, మరీ కూడా ఎక్కువ పోలేమన్నమాట. ఎందుకంటే కొద్దిగా ప్రాసెసర్ తగ్గినా కూడా బట్ మనకి ఏంటంటే అక్కడ AMOLED డిస్ప్లే అలాంటి ఇవ్వడం అయితే బెస్ట్ అనమాట, ఓకేనా. ఇక దీంట్లో బ్యాటరీ చూసుకుంటే 5110 mAh బ్యాటరీ ఉంటుంది. 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కనీసం నాకు ఏమనిపించిందంటే ఒక 4000 అంటే 3090 mAh బ్యాటరీ ఇస్తే బాగుండు అనిపించింది. అంటే 5500 mAh బ్యాటరీ ఇస్తే బాగుండు అని నాకు అనిపించింది అనమాట. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేశారు. 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. 2 MP వచ్చేసి మైక్రో సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ చూసుకుంటే 20 MP ఉంటుంది అనమాట. ఇక దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే 115 మీద వస్తుంది. Xiaomi HyperOS మీద వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉంటుంది. డ్యూల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇది వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ ఏంటంటే వైఫై 5కి సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై కూడా సపోర్ట్ చేస్తుంది. బ్లూటూత్ 5.3 అయితే రావడం జరుగుతుంటుంది అనమాట. ఇక ఈ మొబైల్ ప్రైస్ చూద్దాం. ఒకటే వేరియంట్ అనమాట. 6GB 128GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 14,999 రూపాయలు పెట్టారు. ఇక్కడ 1000 రూపీస్ అయితే మీకు బ్యాంక్ అడిషనల్ డిస్కౌంట్ వస్తుంది కాబట్టి 13,999 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే మీకు వస్తుంది అనమాట. సేల్ చూసుకున్నట్లయితే ఆగస్ట్ 8కి అయితే సేల్కి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మొబైల్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇవే. ఇంకా మన ఛానల్లో చాలా మొబైల్ అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి అనమాట. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.